ఈ 3 రోజుల సంక్రాంతి పండుగకు 3 నెలల నుంచే ప్లాన్ వేసేసుకుంటాం కదండి. పండగ అంటే పిండి వంటలేగా, ప్రతి వంటిల్లు గుమగుమలాడిపోవాల్సిందే. మరి ఇంటికి వచ్చిన వారికి మర్యాదలకు తక్కువ కానిచ్చేస్తామా ఏంటి? పొట్ట పగిలేలా వండి పెట్టకపోతే మాటెచ్చేస్తుందండి బాబాయ్. అందుకే గోదావరిల సైడ్ వండే పిండి వంటల లిస్టు చెప్పేస్తానండి. హాయ్ బాబాయ్, చాంతడంత లిస్ట్ ఉందండి, ఒకసారి చూసేయండి. పిండి వంటల్లో మురుకులు, గారెలు, అరిసెలు, లడ్డూలు, సున్నుండలు, పూతరేకులు, చకిలాలు, గరిజలు, గవ్వలు, బొబ్బట్లు, చెగోడీలు, కొబ్బరి లడ్డూలు, చెక్కలు, జంతికలు, చట్టి అప్పడాలు, రవ్వ ఉండలు, అమ్మా ఇంకా చాలా ఉన్నాయండి. పిండి వంటలే కాదండి, మాంసాహార వంటకాలు కూడా చూసేయండి. అన్ని రకాల చేపలు, చికెన్, మటన్, రొయ్యల వంటకాలు ఉంటాయి. పండగకు వచ్చిన వారంతా లొట్టలేసుకొని తినాల్సిందే. డైటింగ్ అంతా పక్కనడేసి 4-5 కిలోలు బరువు పెరిగిపోవాల్సిందండి. పండగ అంటే నోటికి తాళం వేసుకుని కూర్చుంటారేంటండి? కడుపు నిండా తిని బంధుమిత్రులతో సరగా గడిపేయాల్సిందే కదా. మీరు కూడా సంక్రాంతి పండుగను గొప్పగా చేసుకోవాలని చెప్పేస్తున్నామండి. ఉంటామండి మరే.